బీఆర్ఎస్ రజతోత్సవ సభ తెలంగాణ ప్రజల పండుగ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడుతూ భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపిచ్చింది కేసీఆర్ అని అన్నారు. జగిత్యాల అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే జగిత్యాలని ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానని వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేలాదిగా తరలి రావాలని పార్టీ శ్రేణులు నాయకులను ఆమె పిలుపునిచ్చారు. 2001లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవాంతరాలు అవమానాలు ఎదుర్కొన్నామని, కాంగ్రెస్ పార్టీ 2004-2024లో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఉచిత బస్సు ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్ ఫ్రీ బస్సు ప్రయాణం ఇచ్చాను కానీ బంగారం ఇవ్వను అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న మోసాన్ని నాయకులు కార్యకర్తలు ఎండగట్టాలని, పసుపు బోర్డుకు చట్టబద్ధత ఏదని ప్రశ్నించారు. బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు బడ్జెట్ లో సాధించింది ఏమీ లేదని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యలరమణ, మాజీ మంత్రి కుపలాశ్వర్, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత, మాజీ మంత్రి రాజశంగౌడ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలం తర్వాత మన నాయకుడు, మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు, మన పార్టీ అధ్యక్షులు, పార్టీ వ్యవస్థాపకులు వారు వచ్చి ఇవాళ మనకు సంభాషించబోతున్నారు కనుక ఇవాళ మనకు జరుగుతున్న అన్యాయం, ఏడాది అర్థంలో కూడా మన తెలంగాణ ఎంత మోసపోయినాం, తెలంగాణ ఎంత నష్టపోయినాం అనే విషయాలన్నీ కూడా విపరీకరించి చెప్తారు కనుక మీరందరూ కూడా కదిలి వచ్చి పోదాము, మొత్తం తీయని ముచ్చట కాదు, పోతాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పిడికిలు బిగించి ముందుకు పోయినామో ఇవాళ నుంచి కూడా మనం పిడికిలు బిగించి 27వ తారీఖున సభను విజయవంతం చేసి కాంగ్రెస్ కన్ను మూసినన్ని కూడా తెలిసే విధంగా చేసుకోవడం కోసం మళ్ళీ ఒక్కసారి పిడికిలు బిగించే అవసరం వచ్చింది. ఇప్పుడు పిడికిలు బిగకపోతే కొట్లాడి తెచ్చి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నది. తెలంగాణ అను లేకుండా అయిపోతుంది. ప్రపంచ దేశాల్లో తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే కేసీఆర్ ఈ పేరు ఇలా మీరు మార్పు చేస్తున్నట్టు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఏదైతుందో మార్పు చేసి మన రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది కనుక మరొకసారి ఉద్యమానికి తెరలేపులా తెలంగాణ ఉద్యమం కొట్లాడేట్టు తెచ్చుకున్నామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా అందరం కూడా సైనికులు లెక్క పనిచేసి కేసీఆర్ వారసులుగా, కేసీఆర్ వారసులు ఎవరు ఇప్పుడున్న వాళ్ళమంతా కేసీఆర్ వారసులమే, కేసీఆర్ వారసులు లెక్క కొట్లాడి మళ్ళీ కేసీఆర్కు నాయకత్వం అప్పయిపోయే వరకు పోరాడదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ చాలామంది భక్తులు మాట్లాడున్నది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు కూడా ఇవాళ 27వ తారీఖు గురించి మాట్లాడుతున్నాం కనుక మీరు అందరు కదిలి రావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రతి ఒక్కరు మాటల మనుషులే కానీ చేతుల మనిషి ఎవరంటే కేసీఆర్ గారు. దానికి నిదర్శనమే ప్రతి ఒక్కరు మేము రైతు ప్రభుత్వం, రైతులకు సేవ చేస్తాం, మహిళలకు సేవ చేస్తాం, కార్మికులకు సేవ చేస్తాం, మరియు వివిధ వర్గాలకు సేవ చేస్తామని డబ్బా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా సాయం చేసిన వారు ఎవరన్నా ఉంటే కేసీఆర్ గారు ఒక్కరే. ఇంకొక గొప్పతనం ఏంటంటే పెద్దలు కేసీఆర్ గారిది ఒక్కటి చెప్పి 2 పనులు చేస్తారు. ఎన్నికల్లో ఒక్క పని చేస్తామని చెప్పని అన్నీ కూడా కలిపి బోనస్గా ఇంకో పని చేస్తాం. కానీ ఇక్కడ ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కొన్ని అపార్థాలు, ప్రజల్లో ఉన్న కొద్దిగా భేదాభిప్రాయాలు, ఎదుటి పార్టీ వాళ్ళ యొక్క ప్రలోభాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క 15 నెలల్లో అన్నీ అందరికీ తెలిసిపోయినాయి. కావున ఈ మీటింగ్కు స్వచ్ఛందంగా ముందు కదా ఎప్పుడైతే కేసీఆర్ గారు మీటింగ్లకు పిలుపు ఇస్తారో అదే ఉత్సాహంతో ఈరోజు ప్రజలు వచ్చేందుకు రెడీగా ఉన్నారని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన పాత్రను ఎప్పుడు కూడా ఎల్లవేళల సమర్థిగా పోషిస్తానని మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాటికి 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి పార్టీ రజతోత్సవ కార్యక్రమం, పార్టీ పండుగ మనందరి పండుగ. అందరికీ అన్ని పండుగలు ఉన్నట్టే మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ మరి కేసీఆర్ గారు స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి ఈనాడు పార్టీ పండుగ అనగానే కేసీఆర్ గారు పిలిచి మాట్లాడిన వెంటనే
అక్క మన జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు పట్టణాలందరి ముఖ్య నాయకులతోటి పెద్దలు విద్యాసాగర్ గారు రమణ గారు అందరం కూడా కలిసి మాట్లాడి ప్రతి ఊరు నుండి మనకిచ్చిన 5,000 టార్గెట్కు మించి మేము 5,800 వరకు టార్గెట్ చేసుకోవడం జరిగింది. మరి దాన్ని తూచా తప్పకుండా మరి మీ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు బస్సుకు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు బస్కు 2 ఇన్ఛార్జీలను పెట్టుకొని పకడ్బందీగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాట్లు కూడా పూర్తయినాక ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా తలెత్తదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మరి ఇవాళ పార్టీ పండుగకు జైత్యాల నియోజకవర్గం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు మేమందరం కూడా తెలియజేస్తున్నామని చెప్పేసి తెలుపుతూ ఇవాళ జైత్యాల నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల పరిస్థితి వేరైతే జైత్యాల నియోజకవర్గ పరిస్థితి వేరన్న సంగతి మీకు తెలుసు. ఇవాళ ఎట్లున్నదంటే రాను ప్రభుత్వం మీద వ్యతిరేకత, అదేవిధంగా కేసీఆర్ సార్ మీద అభిమానం. కొన్ని వీడియోలు చూస్తారు, అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నావు నువ్వు రావాలి అని చెప్పేసి కొన్ని మాటలు మీరు వినిపిస్తూ ఉంటే మరి గుండె తరుక్కపోతుంది వాళ్ళ బాధలు వింటే. ఆ విధంగా ఇలా రోజు రోజుకు కేసీఆర్ గారి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఇవాళ జైత్యాల అభివృద్ధి అని అంటే కవితక్క అంటే నిజంగా కూడా జైత్యాల అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లా ఇవాళ మరి జైత్యాల జిల్లా ఏర్పరచుకున్నామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరన్న గారు అప్పుడు విశాఖ ఎమ్మెల్యే ఉండే, మరి కవితక్క గారు ఎంపీగా ఉన్న సమయంలో ఇలా జైత్యాల జిల్లాను ఏర్పరచుకోవడం నిజంగా కూడా సంతోషదాయకం. ఎంతో మందికి మరి ఆవాసం కల్పించాలన్న ఒక సంకల్పంతో ఆనాడు హైదరాబాద్ తర్వాత మళ్ళీ 4,520 డబుల్ బెడ్రూమ్లు నిర్మించిన ఘనత మన కవితక్క గారు. నిరంతరం కూడా తన నియోజకవర్గం తనే ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన విషయాన్ని మరి అందరి గుండెల్లో పాతుకపోయి ఉంది. కాబట్టి ఇవల్ల మీరంటే ఏమాత్రం అభిమానం, రాష్ట్రం అంతా వేరు, జైత్యాల నియోజకవర్గం అంటే కవితక్క అని చెప్పేసి ఒక బ్రాండ్, ఒక ముద్ర పడింది అని అంటే మీరు చేసిన సేవ అటువంటిది, మీరు ఇచ్చిన మరి ఆదరణ, మాపై చూపినటువంటి ప్రేమ అటువంటిది అని చెప్పేసి తెలియజేస్తూ మా అందరి పక్షాన కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామక్క. తప్పకుండా జైత్యాల నియోజకవర్గం ఎప్పటికీ ఎల్లవేళలా మరి ఈ నియోజకవర్గం మీ నియోజకవర్గం, మరి ఇది మీ తల్లిగారి ఇల్లులాగా మేమందరం కూడా మా ఇంటి ఆడబిడ్డలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా భావిస్తాం. కాబట్టి మా కార్యకర్తల్లో జోష్ నింపడానికి తప్పకుండా మీరు పాదయాత్రతో కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి మాట మీ యొక్క మనవి చేస్తా ఉన్నాం. కవితమ్మ గారు రాబోయేటువంటి కాలంలో 28లో 3వసారి బీఆర్ఎస్ పార్టీ జెండా జగిత్యాల గడ్డపై ఎగిరేసే విధంగా వారి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళబోతున్నాం కనుక ఆ విధమైనటువంటి కార్యక్రమానికి కూడా కార్యోన్ముఖులయ్యే విధంగా కూడా ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ, దేశంలో ఉండేటువంటి జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు ఇవాళ విశ్వసించే పరిస్థితి లేదు. ఆ రెండు పార్టీలు గతంలో 2014 నుంచి వెళ్ళి 3 సార్లు ప్రభుత్వంకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల యొక్క ఇచ్చిన హామీల అమల్లో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు వారికి అసంతృప్తున్నటువంటి సమయంలో 24 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ చరిత్ర గురించే కానీ, సాధించుకున్న తెలంగాణ వారి నాయకత్వంలో కానీ, సాధించిన తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మనందరం కూడా 27వ ఏప్రిల్ నాడు మాట్లాడుకునే అవసరం ఉంది. అది ప్రధానమైనటువంటి బహిరంగ సభ, లక్షలాది మందితో కూడినటువంటి బహిరంగ సభ అక్కడ జరిగితే ఇక్కడ 100 మందితో ఉండేటువంటి సభ 1000 మంది తరలిపోయే విధంగా జరగబోతుంది. కనుక ఈరోజు దావసంత గారు ప్రవేశపెట్టినటువంటి మన ముందు కవితమ్మ జగిత్యాల్లో మొత్తం ప్రతి గ్రామాన్ని తిరగాలని చెప్పని మీరు ఎంత సమయం ఇవ్వగలుగుతారో పట్టణంలో కానీ మండలంలో కానీ మొత్తం గ్రామాల్లో కానీ మీరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఆ కార్యక్రమం విజయవంతమై గతంలో వచ్చినటువంటి మెజార్టీ కన్నా ఎక్కువ మేరసే విధంగా కూడా మేమందరం పాటుపడతాం. 3వసారి జగిత్యాల జెండా ఎగిరేసింది అని అసెంబ్లీ అడుగు పెట్టిర్రు అని చెప్పంటే అవి కవితమ్మ నాయకత్వంలోనే విధంగా కూడా మన కార్యముఖులమేదని చెప్పని మనం చేస్తున్నా. ఎప్పటికప్పుడు మనం మీరు వస్తాన వెను వెంటనే అందరికందరం ఓ కార్యకర్తల్లా
బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందో, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందో, బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం బయలుదేరిందో కార్యకర్తగా పనిచేయలేనటువంటి మనసున్నటువంటి నాయకులం అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పని మీరు మళ్ళీ తిరిగి నిజామాబాద్ పార్లమెంటే కానీ రాబోయే అసెంబ్లీలో జగిత్యాల అసెంబ్లీ కానీ ఏడికైనా మీరు ముందుకు రండి. మీకు ఈ గులాబీ సైనికులుగా మేమందరం మిమ్మల్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో వాడి అడుగుపెట్టే విధంగా నిరంతరం శ్రమిస్తామని, ఆ శ్రమ ఆషామాషిగా వచ్చేది కాదు. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా జగిత్యాల ఎన్నికల్లో గెలవాలనేటువంటి తలంతో నిరంతరం దీని ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నాయకురాలుగా మీకు ఆ పేరున్నది, ఆ ప్రఖ్యాత ఉన్నది. జగిత్యాలలో ఉండేటువంటి ప్రతి కుటుంబం కూడా మా ఆడబిడ్డ అనేటువంటి భావన ఉంది కనుక ఆ భావనకు అనుగుణంగా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పని, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పని. కానీ జగిత్యాలంటే అభివృద్ధి జరగాల, జగిత్యాలంటే సంక్షేమం జరగాల, జగిత్యాలంటే తెలంగాణలో నెంబర్ 1 ఉండాలనేటువంటి భావనటువంటి నాయకత్వం కనుక పార్టీ శ్రేణులు కనుక రేపు సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా సిరిసిల్ల ఏ విధంగా ఎదిగిందో ఆ విధంగా మీ నాయకత్వంలో జగిత్యాల మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టాప్ 4లో ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ సాగర్ అన్న మంత్రి కూడా చెప్పి జరిగింది. దా వసంత గారికి నాకు ఆనాడు పెద్ద కేసీఆర్ గారు స్వయంగా చెప్పి మీరు ముగ్గురు కలిసి కాన్స్టిట్యున్సీని బహిరంగ సభను అదేవిధంగా ముందుకు చెప్పన్నప్పుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి నిమిషం అందరం కలిసి పనిచేస్తున్నాం. చిన్న చిన్న భావాలు పొరపాటు సహజం రాజకీయాలలో, అవి పెద్ద పొరపాటు అనేవి ఉండకూడదు కూడా. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చేటువంటి ప్రతి అక్షరం కూడా పొల్లువ్వకుండా పనిచేసే విధంగా కూడా ఉంటామని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ, పార్టీ అగ్రనాయకులైనటువంటి కవితమ్మ వస్తుంది అని చెప్పంటే నిండైన మనసుతో వచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో ముందుకు చెప్పని కోరుకుంటూ తెలుసుకుంటాను. జై తెలంగాణ. అనేక విషయాలు ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నాయకులుగా, కార్యకర్తలుగా కొన్ని విషయాల పట్ల ఖచ్చితమైనటువంటి దృష్టిని సాధించి మనం ముందుకు సాగినప్పుడే పార్టీ మనుగడ కానీ రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యం కానీ నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక ఉత్సాహం వచ్చినప్పుడు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండడం, పరిస్థితి అనుగుణంగా లేనప్పుడు కుంగిపోవడం అనేటువంటి పరిస్థితికి భిన్నంగా మనం పనిచేయవలసినటువంటి అవసరం, ఆ సమయం అయితే వచ్చిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా నాయకులకు, కార్యకర్తలందరికీ విన్నవించే విషయం ఏమిటంటే, దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17-18 నెలలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దక్కిన సంగతి మనకు తెలుసు. పచ్చిగా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ప్రజలకు అన్ని విషయాలు అర్థమైనాయి. కాంగ్రెస్ అంటేనే మోసం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బూటకం, ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయరు, మాటలు తప్ప చేతలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటిదే బ్రహ్మాండమైన అభివృద్ధి. ఒక్క విషయం అంటే సమయం తక్కువ ఉన్నది, నేను ఒక 2-3 నిమిషాలనే ముగిస్తా. దయచేసి అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది ఏదో ఆషామాషి కోసం కాదు, అంతా అయిపోయిందని అనుకోవడానికి కూడా వీలు లేదు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. అందరం సంతోషపడ్డాం, అయ్యో చాలా గొప్పగా జరిగిందని అనుకున్నాం. కానీ ఆ కళకు మరి ఎల్లకాలం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం బాధ్యతగా ఉంటేనే అది ఆ కళ ఎల్లకాలం నెరవేరుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మళ్ళీ ఒక్క 10 సంవత్సరాలు కోలుకోనటువంటి పరిస్థితికి ఇప్పటికే తీసుకుపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇందుకోసం కాదు, నిజమైనటువంటి తెలంగాణ వారసులుగా, నిజమైనటువంటి
కేసీఆర్ సైనికులుగా నిజంగా తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కోరుకునేటువంటి నాయకులుగా మనం ఆశించింది నిజంగా ఎంతో గొప్పగా ఉండే 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోద్దని ఆశించినాం. కానీ ఆ ఆశ భంగమై ఇవాళ నిరాశ మిగిలినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. మరి దీనికి అనుగుణంగా మనం పనిచేసే అక్కర ఉన్నది. నిజంగా కేసీఆర్ గారు ఏప్రిల్ 27న మీటింగ్ పెట్టిండ్రంటే ఆ మీటింగ్కి ఖచ్చితంగా ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి 5,000 రూపాయలు మరి విరాళంగా ప్రకటించినటువంటి మా బీడీ అక్క చెల్లెలకు శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఒక అన్నగా నిలబడి మీకు పెన్షన్ ఇస్తే ఇవాళ వారికి అండగా నిలబడి మీరు ఈ డబ్బులు ఇవ్వడం, మాకు దారి ఖర్చుల కోసమని విరాళం ఇవ్వడం, మీ పెద్ద మనసును చాటుకున్నందుకు మా బీడీ కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లనే మా రాయకల్ తమ్ముడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, సారీ మర్చిపోయినా. ఇంకా ఎవరిని చూసినా అందరు కూడా ఆత్మీయులు, అందరు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎవరి పేరు చెప్పకుండా దయచేసి క్షమించాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలుసు 27వ తారీఖు అంటే దేవేందర్ నాయక్ గారు ఫస్టే చెప్పిండ్రు, మాకు అలవాటైన ముచ్చట్నే 27 ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరుతూనే ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండగ, రజతోత్సవం పండగ అంటే ఓన్లీ మన పండగ గులాబీ పార్టీ కండువ కాదు. ఇది ఎవరి పండగ? ఇది తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం. ఒక్కసారి యాద్ చేసుకోండి, అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు, ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ, మన పాట అని చెప్పి పిడికిలెత్తి ఉద్యమించినాం. మీరు గమనించాలి, 2001 నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2004లో మనతో జట్టు కట్టింది. అన్న రమణన్న గారు చెప్పిండ్రు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిచిండ్రంటే అప్పటికే చచ్చిన పీనుగులాగా పడి ఉండే కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా జీర్ణ స్థితికి పోయిండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈ కండువాతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి ఆనాడు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏం మాట ఇచ్చిర్రు 2004లో? ఇగో 2004లో మనం అధికారంలోకి రాగానే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాం, వెంటనే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇయ్యలే. ఎప్పుడు ఇచ్చిర్రు? 2004లో ఇస్తామన్నది కొట్లాడంగా అరిగోసవడంగా కేసీఆర్ గారు నా శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని దీక్షకు పోతే దిగి వచ్చి అప్పుడు ఇచ్చిండ్రు తెలంగాణ, ఉట్టిగా ఇయ్యలే. 2001లో కేసీఆర్ గారు ఆడ పార్టీ పెట్టంగానే జలదృశ్యంలా నేను ఇక్కడ జెండా పట్టినా అని. కానీ జెండా పట్టంగానే ఈజీగా ఏది రాలే. ఆయనకు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు 2005లోనే తీసేసిరని చెప్పిర్రు. అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఈ బెదిరింపులు కొత్త కాదు, మోసం కొత్త కాదు. ఆనాడు 2004లో మనని మోసం చేసిర్రు, మళ్ళా ఇవాళ 2024లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపాన పోలే. ఏమిచ్చిర్రయ్యా అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా?
టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సులల్లో? ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లో? వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్సు, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం లేదు, మాసం లేదు, ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుసు చేసిరు. అవునా కదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, రమణన్న ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి. అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు, మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. పసుపు బోర్డు తెచ్చినామన్నారు. ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించండి. పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో పెట్టలే, దాన్ని చట్టం చేయలే, డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిరు, పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పారు. దాంతో ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కటంటే ₹1 కూడా పసుపు బోర్డుకి రాలేదు. మొన్న పసుపు ధర పడ్డది. అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు? ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం, ధర పడకుండా చూస్తామన్నారు. జరిగిందా? చూసినాం కదా, మన ముంగట్నే ఈ సీజన్లో జరిగింది. కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే. ఆనాడు మోడీ గారు మొదలుపెట్టిరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేదు. 15 లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లానే మరి అలా 27వ తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్తా బుక్ చేసుకున్నాం. అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న రమణన్న విద్యాసాగర్ రావు అన్న గారి నాయకత్వంలో మరి పార్టీ నుండి 25 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్కు ద్వారా బాజాప్తాగా ప్రైవేట్ బస్సులు, వెహికల్లు, మనదొక రాజకీయ పార్టీ, ఇది మన కుటుంబ సమావేశం, మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరూ కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది, ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు 27వ తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి, మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్నీ వచ్చినాయి. ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్నే ఎగరేసుకోవాలి. ఆ తర్వాత బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి. చాలా మంది చాలా రష్ అవుతుంది. మరి ఆ రష్ కాకముందే పొద్దున్నే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళీ మనకు కొత్త పవర్ వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే, మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జగిత్యాల అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే జగిత్యాల్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు, జగిత్యాల జిల్లా వేస్తా అన్నారు, చేసిండ్రు, కాలేజ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు. ఇంకా అద్భుతంగా జగిత్యాల డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే. అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా, ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది. లక్షలాది మంది తరలి వస్తారు. కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి, జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.